హాయ్ ఫ్రెండ్స్, మన సాఫ్ట్వేర్ టెస్టింగ్లో బౌండరీ వాల్యూ టెస్టింగ్ గురించి మీరు వినే ఉంటారు. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే కస్టమర్ ఎక్కువగా ఈ ప్లేసెస్లో ఇష్యూస్ని ఫైండ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్తో. ఓకేనా, సో మీకు ఇంటర్వ్యూస్లో కానీ రియల్ టైంలో కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు కూడా మనము ఏ విధంగా థింక్ చేయాలి అనే దాని గురించి చెప్తాను. ఓకేనా, ఈ వీడియోని స్కిప్ చేయకండి. సో పూర్తిగా చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ అయితే చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా మన టాపిక్ అయితే చూద్దాం. డెఫినేషన్ చూద్దాము. సో వాట్ ఈజ్ బౌండరీ వాల్యూ టెస్టింగ్? ఓకే, దీన్ని షార్ట్కట్లో BVA అంటారు, అంటే బౌండరీ వాల్యూ టెస్టింగ్. ఓకేనా, బౌండరీ వాల్యూ టెస్టింగ్ ఈజ్ ఏ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్. ఓకే, వేర్ టెస్ట్ కేసెస్ ఆర్ డిజైన్డ్ బేస్డ్ ఆన్ ద బౌండరీ వాల్యూస్ ఆఫ్ ఇన్పుట్ రేంజెస్. Next, most defects occur at the edges, not in the middle of the input range. So, instead of testing a wide range of values, we test the boundaries to catch defects faster. ఓకే, ఇది డెఫినేషను. సో ఎవరైనా డెఫినేషన్ అడిగినప్పుడు BVA అన్నా, అలాగే బౌండరీ వాల్యూ టెస్టింగ్ అంటే ఏంటి, ఎందుకు పర్ఫామ్ చేస్తాము, సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ పర్ఫామ్ చేస్తాము అడిగినప్పుడు ఈ డెఫినేషన్ చెప్తే సరిపోతుంది. ఓకేనా, సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, మన రిక్వైర్మెంట్ ఏంటంటే పాస్వర్డ్ లెంత్ మస్ట్ బిట్వీన్ 6 to 12. ఓకేనా, సో మనం ఒక టెస్ట్ కేసు రాయాలి. టెస్ట్ కేసు ఏంటి? పాస్వర్డ్ లెంత్ని టెస్ట్ చేయాలి. ఓకేనా, సో పాస్వర్డ్ లెంత్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 6 నుంచి 12 వరకు స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన బౌండరీ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దాము. టెస్ట్ కేసు చూడండి, జస్ట్ బిలో మినిట్, అంటే మినిమం వచ్చేసి 5 క్యారెక్టర్స్. 5 టెస్ట్ చేసామనుకోండి, మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఇన్వాలిడ్ అని. సో లెంత్ మర్చెంట్ షుడ్ మోర్ దెన్ 6 అని, సో అనే ఒక ఎర్రర్ చూపిస్తుంది. సో ఇది కామన్గా టెస్ట్ చేస్తాం. మినిమం 6 అంటే 6 నుంచి స్టార్ట్ అవుతుంది. 6 టెస్ట్ చేసినప్పుడు, అంటే 6 ఇచ్చినప్పుడు, 6 లెటర్స్ ఇచ్చినప్పుడు, క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు మనకు వర్క్ అవ్వాలి, అంటే వ్యాలిడ్ టెస్ట్ కేస్. జస్ట్ అబవ్ మినిమం 7 క్యారెక్టర్స్, సో అది వర్క్ అవ్వాలి. 11 ఇచ్చాము, మ్యాక్సిమం ఎంతవరకు ఉంది మనకు? 12 వరకు సపోర్ట్ చేస్తున్నారు. 12 కూడా ఇచ్చాను, సో 12 కూడా సపోర్ట్ చేయాలి. అంటే 6 నుంచి 12 అంటే 6 సపోర్ట్ చేయాలి, 12 సపోర్ట్ చేయాలి. వీటి మధ్యలో ఉన్న ఏదైతే రేంజ్ ఉందో అది కూడా సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ జస్ట్ అబవ్ మ్యాక్స్ 13 క్యారెక్టర్స్ ఇచ్చాను, సో అప్పుడేమవుద్ది? ఫెయిల్ అవ్వాలి. ఎందుకంటే మనం సపోర్ట్ చేయట్లేదు, మనం 6 నుంచి 12 వరకే సపోర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ బౌండరీ వాల్యూస్ అంటే ఏంటంటే మనము ఇక్కడ కేర్ఫుల్గా చూడాల్సిందే. 6 టెస్ట్ చేయాలి, 6 కింద వాల్యూ టెస్ట్ చేయాలి, అంటే 5 టెస్ట్ చేయాలి, 6 టెస్ట్ చేయాలి. ఎందుకంటే 6 నుంచి మనం సపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ 12 ఇచ్చినప్పుడు 12 వర్క్ అవ్వాలి. 13 ఇచ్చాడు అనుకోండి, ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే రేంజ్ సపోర్ట్ చేయట్లేదు. 6 నుంచి 12 వరకే సపోర్ట్ చేస్తాం. ఓకేనా, వీటిని మనము బౌండరీ రేంజ్ అంటారు. అంటే కార్నర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో 5 కానీ 6 కానీ 12 కానీ 13 కానీ, సో ఇవి కంపల్సరీగా టెస్ట్ చేయాలి. ఓకేనా, సో ఇవన్నీ మనం ఏం చేస్తుంటాం, మధ్యలో వాల్యూస్ అన్ని టెస్ట్ చేసేసి కొన్నిసార్లు 6 to 12 టెస్ట్ చేసి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు 5 కూడా యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. సో నువ్వు రేంజ్ తక్కువ ఇచ్చావు, బట్ ఇక్కడ తీసుకునేసింది క్రియేట్ చేసేటప్పుడు ఎంటర్ చేస్తుంటే అలో చేయదు. సో ఇవన్నీ ఇష్యూస్ కింద వస్తాయి. సో కాబట్టి కేర్ఫుల్గా బౌండరీ వాల్యూ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన కార్నర్ కేసెస్లోనే ఎక్కువ ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, సో కాబట్టి ఎక్కడ మిస్ అవ్వకూడదు టెస్టింగ్ చేసేటప్పుడు. సో ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేయాలి, అలాగే నెగిటివ్ కేసెస్ కూడా టెస్ట్ చేయాలి. ఎప్పుడైతే నెగిటివ్ టెస్టింగ్ని మనం పర్ఫామ్ చేస్తామో పాజిటివ్స్ కేసెస్ ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయి. ఓకేనా, సో ఇది ఈరోజు టాపిక్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి మీ కామెంట్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.